بسم الله الرحمن الرحيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాహ్ నన్ను క్షమించమని వేడుకుంటున్నాను. آية نمبر 8 وإذا حضر القسمة أولو القربى واليتامى والمساكين فارزقوهم منه وقولوا لهم قولا معروفا. ఆయత నంబర్ 8. ఆస్తిని పంచుకునే సమయంలో బంధువులు, తండ్రి లేని బిడ్డలు, నిరుపేదలు వస్తే అందులో నుంచి వారికి కొంత ఇవ్వండి. ఆ సందర్భాన వారితో మృదువుగా మాట్లాడండి. కొంతమంది విద్వాంసులు ఈ హితోపదేశాన్ని అనగా ఆస్తి పంపకం సందర్భంగా ఆత్మీయులకు, అనాథలకు, అగత్యపరులకు ఎంతో కొంత ఇచ్చి సాగనంపాలన్న ఉపదేశాన్ని వారసత్వ శాసనం నుండి రద్దయినట్లుగా ఖరారు చేశారు. కానీ ప్రామాణికమైన విషయం ఏమిటంటే వాస్తవానికి ఇది రద్దు కాలేదు. పైగా ఇది నైతికంగా ఎంతో ముఖ్యమైన సూచన. ఆస్తిలో వాటాకు హక్కుదారులు కాని బంధువుల్లో చాలామంది బీదవారుంటారు. వారికి వాటా ఎలాగూ ఇవ్వబడదు. కాబట్టి వారికి పొసగ మేలు చేసి పంపితే ప్రేమానురాగాలు పెంపొందుతాయి, బంధుత్వాలు మరింత పటిష్టం అవుతాయి. ఇందులో ఎన్నో పరమార్థాలు దాగి ఉన్నాయి. ఇక్కడ గమనించవలసిన మరో విషయం ఏమిటంటే ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడుతున్న వారసత్వ భాగాన్ని చూసి ఖారూన్లాగా మిడిసిపడకుండా, ఫిరౌన్ మాదిరిగా అహంకారం ప్రదర్శించకుండా ఎంతో నిగ్రహం పాటించాలి. భావాలు, భావోద్రేకాలను అదుపులో పెట్టుకోవాల్సిన తరుణం అది. షరియత్ రీత్యా వారసత్వంలో వాటాకు నోచుకొని మీ ఆత్మీయులు కొందరు ఆ సమయంలో అక్కడ ఉంటారు. వారి మనోమయ భావాలను పసిగట్టి వారిని మర్యాదగా పలకరించాలి. ప్రేమతో వారి మనసుల్ని జయించాలి. అంతేకాని ధనమదాంధులై వారిని ఈసడించుకోరాదు. آية نمبر 9 وليخشى الذين لو تركوا من خلفهم ذرية ضعافا خافوا عليهم فليتقوا الله وليقولوا قولا سديدا. ఆయత నంబర్ 9. ఒకవేళ తాము తమ వెనుక చిన్న చిన్న పసికందులను విడిచిపోతే వారికెక్కడ అన్యాయం జరుగుతుందోనని ఆందోళన చెందేవారు ఈ సందర్భంగా భయపడాలి. వారు అల్లాహ్కు భయపడుతూ సముచితమైన రీతిలో మాట్లాడాలి. కొంతమంది విద్వాంసుల దృష్టిలో వీరు రాయబడిన వారిని అనగా ఔసియాను ఉద్దేశించి ఈ ఉపదేశం చేయబడింది. తమ పోషణలో ఉన్న తండ్రి లేని బిడ్డలను తమ కన్న పిల్లల వలె చూసుకోవాలని, తాము చనిపోతున్నప్పుడు తమ పసిపిల్లల పట్ల తమకు ఎంత చింత ఉంటుందో అంతే చింత ఆ బలహీన వర్గం పట్ల ఉండాలని తాకీదు చేయబడింది. మరికొంతమంది పండితుల అభిప్రాయ ప్రకారం సాధారణ ప్రజలను ఉద్దేశించి ఈ విధంగా బోధించబడింది. తండ్రి లేని పసివాళ్ల పట్ల, ఇతర చిన్న పిల్లల పట్ల వాత్సల్యంతో మెలగాలని, వారు మీ పోషణలో ఉన్నా సరే లేకపోయినా సరే వారిపై జాలి చూపాలని తాకీదు చేయడం జరిగింది. ఇంకా కొంతమంది వ్యాఖ్యాతల ప్రకారం మరణ గడియలు సమీపించిన వారి దగ్గర కూర్చున్న వారిని ఉద్దేశించి ఈ విధంగా హితోపదేశం చేయబడింది. ఇహలోకాన్ని వీడిపోతున్న వారిని ఉద్దేశించి వారి బాధ్యతలను వారు గుర్తు చేయాలి. ఒకవైపు దేవుని హక్కులతో పాటు మరోవైపు దాసుల హక్కులను గురించి వారికి నొక్కి చెప్పాలి. آية نمبر 10 إن الذين يأكلون أموال اليتامى ظلما إنما يأكلون في بطونهم نارا وسيصلون سعيرا. ఆయత నంబర్ 10. తండ్రి లేని బిడ్డల సొమ్మును అన్యాయంగా తినేవారు తమ పొట్టల్ని అగ్నితో నింపుకుంటున్నారు. త్వరలోనే వారు మండే అగ్నిలోకి ప్రవేశిస్తారు. آية نمبر 11 يوصيكم الله في أولادكم للذكر مثل حظ الأنثيين
فإن كن نساء فوق اثنتين فلهن ثلثا ما ترك، وإن كانت واحدة فلها النصف ولأبويه لكل واحد منهما السدس مما ترك إن كان له ولد، فإن لم يكن له ولد وورثه أبواه فلأمه الثلث، فإن كان له إخوة فلأمه السدس من بعد وصية يوصي بها أو دين. آباؤكم وأبناؤكم لا تدرون أيهم أقرب لكم نفعا فريضة من الله إن الله كان عليما حكيما. ఆయత్ నంబర్ 11. అల్లా మీ సంతానం విషయంలో మీకు ఈ విధంగా ఆజ్ఞాపిస్తున్నాడు. ఒక అబ్బాయి వాటా ఇద్దరు అమ్మాయిల వాటాకు సమానం. ఒకవేళ మృతునికి ఇద్దరు కన్నా ఎక్కువ మంది కుమార్తెలు మాత్రమే ఉంటే వారికి వారసత్వ ఆస్తిలో 3/2 భాగం లభిస్తుంది. ఒకవేళ ఒకే కూతురుంటే ఆమెకు సగభాగం దక్కుతుంది. చనిపోయిన వ్యక్తికి గనక సంతానం ఉంటే అతని తల్లిదండ్రులలో ఒక్కొక్కరికి అతను వదిలి వెళ్ళిన ఆస్తిలో 1/6 భాగం లభిస్తుంది. ఒకవేళ మృతుడు సంతానం లేనివాడై ఉండి అతని తల్లిదండ్రులే అతని ఆస్తికి వారసులైనప్పుడు అతని తల్లికి 3/1 భాగం ఇవ్వాలి. ఒకవేళ మృతునికి గనక అనేక మంది అన్నదమ్ములుంటే అప్పుడు తల్లికి 6/1 భాగం మాత్రమే దక్కుతుంది. చనిపోయిన వ్యక్తి వ్రాసిన వీలునామాను అమలుపరిచి అతను చేసి ఉన్న అప్పులను తీర్చిన మీదటనే ఈ ఆస్తి యొక్క వాటాలు లభిస్తాయి. మీ తండ్రులలో లేక కుమారులలో మీకు ప్రయోజనం చేకూర్చడంలో ఎవరు ఎక్కువ సన్నిహితులో మీకు తెలియదు. ఇవి అల్లా తరపున నిర్ణయించబడిన వాటాలు. నిశ్చయముగా అల్లా సర్వజ్ఞాని, పరిపూర్ణ వివేకం గలవాడు. ఇలా నిర్ధారించబడడంలో గల పరమార్థాలను ఇంతకు ముందే వివరించడం జరిగింది. 8వ పాదసూచిక చూడండి. వారసుల్లో ఆడపిల్లలు మగపిల్లలు గనక ఉంటే ఈ నియమం ప్రకారం పంపకం జరుగుతుంది. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వారు చిన్నవారైనా పెద్దవారైనా వారి వాటాలు వారికి లభించి తీరాల్సిందే. ఆఖరికి మాతృగర్భంలో పెరుగుతున్న శిశువు జనీన్కు సైతం మృతుడు వదిలిన ఆస్తిలో భాగం లభిస్తుంది. అయితే అవిశ్వాసులైన సంతానానికి వారసత్వ హక్కు సంక్రమించదు. అంటే మృతునికి మగపిల్లలు ఎవరూ లేకుండా 2 కంటే ఎక్కువ మంది కుమార్తెలుంటే అతని మొత్తం ఆస్తిలోని 2/2 భాగం వారికి ఇవ్వబడుతుంది. ఒకవేళ కేవలం 2 కూతుళ్ళు ఉన్నా సరే వారికి ఈ 2/2 భాగం నుంచి పంచి ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకు హదీసులో పేర్కొబడినట్లు ఉహుద్ యుద్ధ సందర్భంగా సాద్ బిన్ రబీ రజల్లాహు అమరగతులయ్యారు. ఆయనకు 2 కుమార్తెలు. కానీ సాద్ గారి ఆస్తినంతటిని ఆయన సోదరుడు స్వాధీనం చేసుకున్నాడు. అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జోక్యం చేసుకుని ఆ అమ్మాయిల పినతండ్రి నుంచి 3/2 ఆస్తిని వారికి ఇప్పించారు. తిర్మిజీ, అబూదావుద్, ఇబ్నే మాజా, కితాబుల్ ఫరాయిజ్. అదీగాక మృతునికి వారసులుగా అతని 2 సోదరీమణులు మాత్రమే ఉంటే అట్టి పరిస్థితిలో మృతుడు వదిలిపోయిన ఆస్తిలో 3/2 భాగం వారికి ఇవ్వబడుతుంది. ఈ విషయం ఈ సూరా చివర్లో రానున్నది. మృతుని 2 సోదరీమణుల ఆస్తిలో 3/2 భాగానికి హక్కుదారులు అవుతుండగా మృతుని 2 కూతుళ్ళు తమ పిత్రార్జితంలో 3/2 భాగాన్ని పొందుటలో సంశయానికి లేసమైన ఆస్కారం ఉండకూడదు. అక్కడ కూడా సోదరీమణులు 2 కంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు వారిని 2 కంటే ఎక్కువ మంది కుమార్తెల స్థానంలో ఉంచి వ్యవహరించడం జరిగింది. ఫతహుల్ ఖదీర్
మొత్తానికి అవగతమయ్యేది ఏమిటంటే ఆడపిల్లలు ఇద్దరైనా, ఇద్దరికంటే ఎక్కువ మంది అయినా, 2 పరిస్థితుల్లోనూ వారసత్వ సొమ్ముగా వారికి 3/2 భాగాలు లభిస్తాయి. మిగిలిన ఆస్తి మృతుని అసబ బంధువుల్లో పంచబడుతుంది. తల్లిదండ్రులకు లభించే వాటాలకు సంబంధించి 3 పరిస్థితులు వివరించబడ్డాయి. ఇది మొదటి పరిస్థితి. దీని ప్రకారం మృతుడు సంతానం కలవాడైతే అతని తల్లిదండ్రుల్లో ప్రతి ఒక్కరికి 1/6 1/6 ఆస్తి లభిస్తుంది. ఇవి 2 కలిపితే 3/1 అంటే 1/3 అవుతుంది. మిగతా 3/2 అంటే 2/3 సంతానానికి పంచబడతాయి. ఒకవేళ మృతుని సంతానంలో కేవలం కూతురు మాత్రమే ఉంటే కేవలం సగం ఆస్తి అంటే మొత్తం ఆస్తిని 6 భాగాలుగా విభజిస్తే అందులో 3 భాగాలు ఆమెకు పోతుంది. మిగిలిన 3 భాగాల్లో 1 భాగం అంటే మొత్తం ఆస్తిలో 6వ భాగం మృతుని తల్లికి ఇవ్వబడుతుంది. 1 భాగం తండ్రికి వసగబడుతుంది. మిగిలిపోయిన 6వ భాగం అసభా బంధువు అయిన కారణంగా మృతుని తండ్రి తీసుకుంటాడు. ఈ విధంగా మృతుని తండ్రికి తండ్రి అయినందుకు 1 భాగము, అసభా బంధువు అయినందుకు మరో భాగము, మొత్తం 2 భాగాలు దక్కుతాయి. ఇది రెండో పరిస్థితి. మృతునికి సంతానం లేనప్పుడు ఇజ్మా ప్రకారం మనవడు మనవరాలు కూడా సంతానంలో చేరి ఉన్నారన్నది గమనార్హం. ఈ పరిస్థితిలో తల్లికి 3/4 లభిస్తుంది. మిగిలిన 2/4 అసభా హక్కుగా తండ్రికి లభిస్తాయి. ఒకవేళ తల్లిదండ్రులతో పాటు చనిపోయిన పురుషుని భార్య లేక చనిపోయిన స్త్రీ యొక్క భర్త కూడా బ్రతికి ఉంటే భర్త లేక భార్య యొక్క వాటాను ముందుగానే వేరు చేసి దీనికి సంబంధించిన వివరాలు రానున్నాయి. మిగిలి ఉన్న ఆస్తిలో నుంచి తల్లికి 3/3 ఇవ్వాలి. ఆ పైన మిగిలిన ఉన్నదంతా తండ్రిది. ఇక మూడో పరిస్థితి, తల్లిదండ్రులతో పాటు మృతుని సోదర సోదరీమణులు కూడా బ్రతికి ఉన్నారు. ఆ సోదరులు ఒకే తల్లిదండ్రుల సంతానమైనా లేక తండ్రి ఒక్కడే అయి ఉండి తల్లులు వేరువేరైనా లేదా తల్లి ఒక్కతే అయి ఉండి తండ్రులు వేరువేరైనా ఈ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మృతుని తండ్రి బ్రతికి ఉండగా ఆస్తికి హక్కుదారులు కాకపోయినప్పటికీ తల్లికి లభించవలసిన ఆస్తి వాటాల్లో తగ్గుదలకు మాత్రం వారు కారకులవుతారు. అంటే వారు ఒకరికన్నా ఎక్కువ మంది ఉన్నప్పుడు తల్లికి దక్కవలసిన 3/4 భాగాన్ని 6/5 భాగంగా మార్చేస్తారన్నమాట. మిగిలిన సొమ్మంతా 6/5 తండ్రికి చెందుతుంది. మరో వారసుడెవరూ లేనప్పుడే ఈ విధంగా వర్తిస్తుంది. హాఫీజ్ ఇబ్నే కసీర్ ఇలా రాస్తున్నారు. మెజారిటీ ఉలిమా దృష్టిలో 2 కన్నా ఎక్కువ మంది సోదరులకు వర్తించే ఆదేశమే 2 సోదరులకు కూడా వర్తిస్తుంది. అంటే 1 సోదరుడు 1 సోదరి ఉన్న పక్షంలో ఆస్తిలో 3/4 తల్లికి చేరుతుంది. అది 6/5గా మార్పు చెందదన్నమాట ఇబ్నే కసీర్. కాబట్టి మీరు మీకు సముచితం అనిపించిన రీతిలో ఆస్తిని పంచకండి. దైవాజ్ఞ ప్రకారం ఎవరికి ఎంత భాగం ఖరారై ఉందో అంత భాగం వారికి ఇచ్చేయండి.